హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆలుగడ్డ ఫ్రై ఎలా చేసుకున్నానో చూడండి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి సాంబార్లోకి టమాటో చారు, పచ్చి పులుసు పక్కన సైడ్ పెట్టుకుని చాలా బాగుంటుందండి. టేస్ట్ చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఇది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈజీగా ఎవరైనా చేయొచ్చండి. ముందుగా నేను అన్ని ముక్కలు కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి హాఫ్ కేజీ అండి ఆలుగడ్డలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. స్టవ్ పైన 3 పావులు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఆలుగడ్డ ముక్కలు వేసుకుంటున్నానండి. ముందు నేను కొంచెం ఫ్రై అయ్యేంత వరకు సగం సగం వేసుకొని ఫ్రై చేసుకుంటాను. అడగంటకుండా కలుపుకోవాలండి. అడగంటకూడదు అసలు. వీటిని బంగాళదుంప కూడా అంటారండి. మా వైపు అయితే ఎక్కువ ఆలుగడ్డ అని అంటారు. ఈ విధంగా ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుకోవాలండి. మూత పెట్టకూడదండి. మూత పెడితే ముక్కలు మళ్ళీ మెత్తగా అయిపోతాయి, అడుగంటినట్టు అవుతుంది. మనం కొంచెం ఫ్రై లాగా కదా చేసుకునేది, మరి గట్టిగా అయితే ఫ్రై అయితే కాదండి. పక్క తీసి పెట్టుకొని మళ్ళీ ఉన్నాయి కూడా నేను అందులోనే వేస్తున్నాను. ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఆ ముక్కలకు కూడా ఆయిల్ వెళ్తుంది కదా. ముక్కల్లో కూడా చాలా ఉంటుందండి ఆయిల్. ఇది కూడా సేమ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. బంగాళదుంప వేపుడు కూడా అంటారండి దీన్ని. చపాతీ అయినా, రొట్టె అయినా, జొన్న రొట్టెకి తినొచ్చండి. ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. మరి ఫ్రై ఏం కాదండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా నేను తీసి పక్క పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేనైతే పోపు గింజలు వేస్తానండి. ఈ ఆయిల్ మనకు సరిపోతుంది ఈ కర్రీకి. ఆల్రెడీ ముక్కల్లో కూడా ఉంటుంది కదా. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ ముక్కలు వేస్తే కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు నిల్వ ఉండేది కదా, ఖరాబ్ కావడానికి. నిల్వ ఉంటే ఖరాబ్ అవుతుంది, ఒక రోజులో అయిపోతుంది కదా. అందుకే నేను ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ ముక్కలు మగ్గాలని నేను మూత పెట్టానండి. మంచిగా మెత్తగా అయితేనే చూడండి. కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ తోటి ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఎల్లిపాయలు, ఇందులోనే ఉప్పు, కారం, ఎల్లిపాయలు 3 కలిపి మిక్సీ పట్టుకున్నాను లాస్ట్లో వేయడానికి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. బాగా మాడనివ్వకూడదండి. అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఎల్లిపాయ కారం వేసానండి. ఎల్లిపాయ కారం వేస్తే చాలా బాగుంటుంది ఫ్రైకి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలిసేంత వరకు. కొంచెం మసాలా, కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాను. అంతేనండి, ఇంకేం అవసరం లేదు దీనికి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్లో పెట్టండి. మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందండి ఈ వీడియో? బాగుందా? మీకు నచ్చిందా? అంతేనండి, సింపుల్గా ఎవరైనా ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ ఎలా ఉందో మాకు కామెంట్ ద్వారా పెట్టండి.